నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. విజయనగరం జిల్లా నుంచి 8 లక్షల మంది వలస బాట, దానికి ఆ 3 కుటుంబాలే అంటున్న గేదెల శ్రీనుబాబు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనే మళ్లీ అధికారంలోకి తీసుకువస్తుంది. గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్. నా కోసం 30 రోజులు కష్టపడండి, మీకోసం 5 ఏళ్లు నేను కష్టపడతా. గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని బుగ్గన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బుగ్గనను ఓడించడమే లక్ష్యమంటూ టీడీపీ డోన్ అసెంబ్లీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని, రోడ్లు వేయించినందుక, త్రాగునీటి సౌకర్యాలు చేసినందుక, పాఠశాలలు కళాశాలలు తెచ్చినందుక, శాంతి భద్రతలు కాపాడుతున్నందుక, లేక అభివృద్ధినే ఓడించాలనుకుంటున్నారా అన్నారు. దేవాలయాలకు పూర్వ వైభవం తేవాలని, అసెంబ్లీలోని పలు దేవాలయాలకు వ్యక్తిగత డబ్బుతో అభివృద్ధి చేశానని, గుండాల దేవస్థానం అభివృద్ధికి నేడు నీతి అవినీతి అంటూ మాట్లాడుతున్న 2004లో ఉన్న ఎమ్మెల్యే 3 లక్షలు తీసుకొని 4 సంవత్సరాల తర్వాత డబ్బు తిరిగి ఇచ్చారన్నారు. గ్రామాలకు రోడ్లు, త్రాగునీటి వసతులు, పాఠశాలలకు చేసిన అభివృద్ధిని నాతో పాటు నా వాహనంలోనే రండి, సపర్యలు చేసి చూపుతానని అన్నారు. మా కుటుంబం రాజకీయ కుటుంబం అని, మీరు రాజకీయాలకు రాక మునిపే మా తాతగారు డోన్ ఎమ్మెల్యేగా చేశారంటూ, మీ అడ్రస్ ఎక్కడా, స్థానికత ఎక్కడంటూ పలు నియోజకవర్గాల్లో ప్రయత్నించి ఎక్కడ అవకాశం లేక డోన్ అసెంబ్లీ చేరి ఇది మా అడ్డా అంటూ అనటంలో అర్థం ఉందా అన్నారు. ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు సహజమని అసంతృప్తివాదులు పోతారు, తృప్తివాదులు రేపు వారం తమ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారన్నారు. ఎందుకు అని అంటే అభివృద్ధి చేసినందుక ఓడించడం, రోడ్లు వేసినందుక ఓడించడం, నీళ్ళు ఇచ్చినందుక ఓడించడము, బళ్ళు కట్టించినందుక ఓడించడము, గూళ్ళు కట్టించినందుక ఓడించడము. ఎందుకండి ఓడించడము? శాంతి భద్రతలు బాగుపెట్టినందుక ఓడించడము. ఎందుకు నన్ను ఓడించడం? ఎందుకు అంటే మీ పాలసీ ఏమంటే అభివృద్ధి ఎక్కడ చెందితే నన్ను కాదు అభివృద్ధిని ఓడించాలనేది మీ పాలసీ అని చెప్పారని నేను తెలియజేస్తాను. మీకు నిజంగా అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉండింటే ఇన్ని గొప్ప మాటలు కాదు. లద్దగిరికి ఎందుకంటే రోడ్ వేసుకోలే అంటే కన్న తల్లికి పిరికడ అన్నం పెట్టరు కానీ పిన్నికి మాత్రం బంగారు గాజులు దొరుకుతారంట. అంతేనా? నీకు ఇంత బ్రహ్మాండమైన చిత్తశుద్ధి ఉండి, ఆలోచన ఉండి, విజన్ ఉన్నప్పుడు లద్దగిరికి ఎందుకు ఓటు వేసుకోలే అని చెప్పి. అసలు నిజంగా చెప్పాలంటే మీరంటూ ఒకవేళ రైల్వే మంత్రిగా సగం టైం అన్న ఢిల్లీకి కేటాయించి కూర్చుంటే కానీ ఎన్నో ప్రాజెక్టులు ఇక్కడ తెచ్చుకునేదానికి అవకాశం ఉండిండు. ఒక డబ్బాల ఫ్యాక్టరీ, ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా పూర్తి కాలే. దానికి తోడు మళ్ళీ ఆశ్చర్యం తెలిసిన డబ్బాల ఫ్యాక్టరీ పూర్తి కానందుకు నాదంట బాధ్యత. ఇదే ఎక్కడండి అన్యాయం? ఏం మాట్లాడుతున్నారు అని. డబ్బాల ఫ్యాక్టరీ ఎప్పుడు 2014 ముందర, 2014 తర్వాత 2019 వరకు ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఏ తెలుగుదేశం పార్టీ అయితే మీ నాయన రాజకీయ జీవితానికి అంతమయ్యేదానికి కారకులు ఆ పార్టీ. మీరు అదే పార్టీ చేరుతిరి, వాళ్ళని అడగాల్సిండ్రి చేయమని చెప్పి. నన్ను అడిగితే నాదంట బాధ్యత. అసలు ఇంకోటి కొత్తగా చెప్తారు, ఏది బుగ్గ పగులుతుందంట. అయ్యా నాది పగులుతుందో పగలదో వేరే విషయము, మీది పగిలినది అన్నో చూద్దాం ఫస్ట్. 1999లో పగలగొట్టినారా ఆదోన్లో, అంతే కదా? ఆదోన్లో ఎమ్మెల్యేగా నిలబడి ఓటమి జరిగింది. 2014లో మరొకసారి పగిలిందా కర్నూలు పార్లమెంట్లో ఓటమి. 2019లో మరొకసారి పగిలిందా ఓటమి. 3 సార్లు పగిలింది ఆల్రెడీ. మనదైతే ఇంతవరకు దేవుని దయ వలన, ప్రజలు మీ అందరి ఆశీస్సుల ప్రేమ వలన ఎప్పుడు అటువంటిది రాలే. కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి పనిచేద్దాం, మళ్ళీ జగన్ను గెలిపిద్దాం. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి బెల్గల్ మండలం అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేసి అధిష్టానం నిర్ణయించిన ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి మన అమూల్యమైన ఓటు వేయించి అభ్యర్థులను గెలిపించుకుందాం. మళ్ళీ మన సీఎం జగన్ను గెలిపిద్దాం. అభివృద్ధి, అనేక సంక్షేమాలు మళ్ళీ రావాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో రాముని రాజ్యం తెచ్చుకుందాం. అన్ని గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు పార్టీ విజయం కోసం కృషి చేయాలని ప్రజల అవగాహన సదస్సులో కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సూర్యప్రకాష్ రెడ్డి కార్యకర్తలను, నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో సి బెల్గల్ మండలం ఎంపీపీ బొంతల మునెప్ప, గోవిందరెడ్డి, తులసిరెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నంబర్లు అన్ని నంబర్లు ఇస్తాం. మీకు హర్షవర్ధన్ రెడ్డి కూడా మీ అందరి మధ్యలో కూర్చోబెట్టి ఇప్పుడు ఈ రోజు ఎట్లా కూర్చున్నామో ఆ రోజు కూడా అందరూ కూర్చోబెట్టి మేము అందరూ మాట్లాడించిన తర్వాతనే మీరందరూ కూడా కలిసి అందరూ పనిచేయండి. ఊళ్ళో అలాట కానీ కొట్లాట కానీ ఇవేం వాడు తిట్టుకుంటూ వదులుతారు తాగినప్పుడు వాళ్ళంతా వాళ్ళు తిట్టుకున్నా మనకు సంబంధించిన విషయం కాదు. మనం అందరం ఎందుకంటే రోజు పొద్దున్న దేశం వాడి ముఖంలో తాగి లేని ఓడాడుంటాడు. అట్లా ఏమనుకోకుండా మీరందరూ కూడా బాగా సంతోషంగా పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు మీకు 24 గంటల్లో ఈ మండలాల్లో ఛాన్సార్లు పంచాయతీ ఉంటాయి. అన్ని ఊర్లు తిరిగినా మనం ఏ పంచాయతీ వచ్చినా ఈ ఊరికి వచ్చి వాళ్ళకి అన్నదమ్ములకు కానీ చిన్న పెద్ద అన్ని చెప్పిన చేస్తారు. కానీ అయినా కొట్లాడుతుంటారు, జరుగుతున్నాయి. మనకి తక్కువ మీద జరుగుతుంటవి. అవి పట్టించుకోకుండా మీరందరూ కలిసి కట్టుగానే వైఎస్ఆర్ పార్టీకి 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక బలమే చేస్తాడు ఆయనకి గోవిందరెడ్డికి నా భార్యతో కూడా కాళ్ళు మొక్కించుకున్నాను, కోడలతో మొక్కి ఇద్దరం మళ్ళీ కలుసుకున్నాము. అందులో ఇంకొకటి మన జనాలకి మన కార్యకర్తలకి ఏం చెప్తున్నట్టే, ఇంత లేచిన మాజీ ఎమ్మెల్యే గారు 2 వచ్చినారు కాబట్టి మనది 7 తాలూకులో మనది ముందంజు మెజార్టీ కనిపిస్తే మనం ఆపొద్దు ప్రకాష్ రెడ్డి ఒక మణిగాంధీ వేరు కూడా వచ్చేది. మనం ఊరికి ఎవరంత కేవలం ఉండొద్దండి, కష్టపడి పనిచేయండి అని అందరికీ మేఘాది గారు, గరగల మండల కీర్తి గారు, మణప్ప గారు, గోవింద్ రెడ్డి గారు, రావురెడ్డి గారు, రసయ్య, ప్రకాశం, రమేష్ ఆచార్య, సుభాన్ గారు, ఈ గ్రామ పెద్దలారా సోదరులారా మునగాల సత్యనారాయణ ఈరోజు రావడం ఎందుకంటే నేను కూడా 5 ఏళ్ళు ఎక్కడ కూడా లేకుండా ఈరోజు రాజకీయాలు చేయాలని తెలుసుకోవాలి. రాజకీయాలు మనకు చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అంత రాజకీయాలు కూడా ఇంతమంది కుటుంబాలను చూసి ఆ కుటుంబం వ్యక్తిత్వం చూసి ఇచ్చేవారు. ఈరోజు అది పోయి కాలగర్భంలో కలిసిపోయి 2004 ఏమైతే ఎవరైతే డబ్బులు పెడతారో ఏ పార్టీ 2 పార్టీలు ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళకి టికెట్లు వస్తుంది. ఈరోజు మళ్ళీ మణిగాంధీ వీళ్ళలో వచ్చి చాలామంది ఇక్కడ గ్రామం చూడి సార్ మీరు ఏం చెప్పలేరు, మేమేం నిర్ణయం తీసుకుంటే నేనే రాజకీయాలు లేని నేనే నిర్ణయం తీసుకొని చెప్తే సరే చాలామంది మాకు ఏదైనా ఒకటి చెప్పిపోండి మీరు ఎవరికి ఏమంటే సరే మేము మీతోనే మాట్లాడి నేను ఈరోజు మొదలు పెట్టాను. ఈరోజు 20 మండలం నుంచి మొదలు పెట్టాను. దయచేసి మీరు రాజకీయాలు కూడా అర్థం చేసుకోవాలి. అవతల పక్క మీరు అందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పోదామంటేనే మేము మీ ఎంబడి వస్తున్నాం. నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తాను చెప్పాలి. మీరు అడిగినారు కాబట్టి నేను కూడా మీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఈరోజు మనం అంతా ఈరోజు చూస్తున్నాం. ఇక్కడ బాగా చదువుకునే విద్యావేత్తకు ఓ డాక్టర్కి టికెట్ వచ్చింది సంపత్. సరే సంపత్ ఎంబడి ఈరోజు సతీష్. కొత్త వలస శృంగవరపుకోట జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి ఈ రోజు అనగా ఆదివారం కొత్త వలస మండలం రాజపాత్రునిపాలెం గ్రామంలో బొబ్బిలి అప్పారావు, కోళ్ల శ్రీను మరియు లెంకా శ్రీను ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ, అప్పల రాంప్రసాద్. ఆమె మాట్లాడుతూ ఎన్నికల శంఖారావంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండల బీసీ నాయకుల ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, గత 40 సంవత్సరాలుగా బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారని, అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని తెలుగు వాళ్ళ కోసం బీసీల కోసం పెట్టారని, బీసీల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి చేయడం జరిగిందని, మహనీయుడు ప్రజలకు కూడు గుడ్డ నీడ సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పేదలకు పెన్షన్ పథకం, పక్కా గృహాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రాజకీయ ఉద్యోగ విద్య అన్ని రంగాల్లో కూడా పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన హక్కుని కల్పించడం జరిగిందని తెలిపారు. అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్త వలస మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గుర్తు చేసుకుంటే అదే విధంగా బీసీలకు ఆనాడే ఆయన పెద్దపీట వేస్తూ అదే స్ఫూర్తి వారి యొక్క అడుగుజాడల్లో ముందుకెళ్తున్న మన చంద్రబాబు నాయుడు గారు
మన బీసీల కోసం పెద్దపీట వేసారా లేదా ఇవాళ మనం అందరం ఆలోచించాలి. బీసీల్లో ఉన్న కులాలు కొన్ని కుల వృత్తులు చేతి వృత్తులు అంతరించిపోతున్నాయని ఆదరణ పథకం పెట్టి ఆదుకున్న మహనీయుడు మన చంద్రన్న అని చెప్పి మనం అందరం కూడా ఇవాళ కొనియాడుకోవాలి. బీసీ కార్పొరేషన్లు పెట్టారు, ఆటోలు ఇచ్చారు, లోన్లు ఇచ్చారు, కుట్టు మిషన్లు ఇచ్చారు, రజకులకు ఇస్త్రీ పెట్టలు ఇచ్చారు, గీత కార్మిక 15,000 రూపాయలు చెక్కులు ఇచ్చాము, సైకిళ్ళు ఇచ్చాము, బల్లలు ఇచ్చాము, నాయి బ్రాహ్మణులకు పనిముట్లు ఇచ్చాము, వడ్రంగి సామాన్ ఇచ్చాము, ఆర్థికంగా సహాయ సహకారాలు ఇచ్చారు, చంద్రన్న బీమా ఇచ్చారు, చంద్రన్న పెళ్లి కానుక ఇచ్చారు, పసుపు కుంకాలు 15,000 అందుకున్నాము, 2,000 పెన్షన్లు ఇచ్చారు, గీత కార్మికులకు పెన్షన్లు ఇచ్చారు, రజకులకు పెన్షన్లు ఇచ్చారు, డప్పు కళాకారులకు పెన్షన్లు ఇచ్చారు. 123 కులాలు బీసీ వర్గాల్లో ఉన్న అన్ని కులాల్ని కూడా గుర్తించుకొని ఏవైతే సంచార జాతులు అంతరించిపోతున్నాయని. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో మాజీ ఎమ్మెల్యే వంగల్పూడి అనిత ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతూ వీధి వీధి తిరుగుతూ టీడీపీ పార్టీలో ఉన్న 6 హామీలను వివరిస్తూ ప్రతి ఇంటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, 3 పార్టీ నాయకులు, చల్లపల్లి తాతబ్బాయి పంపిన చక్కర్రావు, కోట శ్రీనివాసరావు, వీర్ల చిరంజీవి, పినపాత్రుని సూర్యారావు, విత్తనాల వీర్రాజు, ఇలా శివ, నల్లపురాజు, వెంకటపతిరాజు, వినోదరాజు మరియు ఇతర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన బతుకులు ఎలా ఉంటాయి నాకు తెలియదా. దేవుడి దయ వల్ల నాకు అవకాశం ఇవ్వండి, డెఫినెట్గా నేను బాగు చేస్తాను. ఇంతకుముందు నాకు అనుభవం లేకపోయినా మీ ఊళ్ళో రోడ్లు వేయించాను, కుళాయిలు ఇప్పించాను. మీరు మనుషులకి విపరీతంగా ఇబ్బంది పడిపోతున్నారని అక్కడి నుంచి కుళాయిలు రప్పించి వేయించుకున్నాను. అవునా కదా? మీరు అందరూ కూడా అప్పటి నుంచి నన్ను ఆశీర్వదించారు. మళ్ళీ ఇంకొకసారి మీ ఆడపిల్లని బయటకు వచ్చి పోటీ చేస్తున్నారు. గెలిపించండి. మీకు ఏ సదుపాయాలు కావాలంటే ఆ సదుపాయాలు. గెలిచిన తర్వాత నేను ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తాను, సరేనా? నాకు ఇష్టం. రేణిగుంట మండలంలోని మామండూరు పంచాయతీలోని కుక్కలదొడ్డి మరియు మామండూరు గ్రామాలలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణిరెడ్డి. ముందుగా బియ్యపు శ్రీవాణిరెడ్డి రేణిగుంట మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, నాయకులు మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నకు తోడుగా ఉంటామన్న అక్క, జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటూ జనం మెచ్చుకోలు. దుష్ట చతుష్టయం ఎన్ని ఆరోపణలు చేసినా 2024లో జగనన్నకు అండగా ఉంటామని భరోసా. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ హజీజ్ బాషా, సర్పంచ్ జయమ్మ, ప్రసాద్, రాజా, ఉప సర్పంచ్ మురగయ్య, ప్రసాద్, మురళి, కాదర్వలి, రమేష్, కడప సాహెబ్, కావమ్మ, సుబ్బు, గురువయ్య, భాస్కర్, మునిరత్నం, ఈశ్వర్, ముత్తయ్య యాదవ్, విశ్వనాథ్ యాదవ్ మరియు మామండూరు వైకాపా నాయకులు, కార్యకర్తలు మరియు రేణిగుంట మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, నాయకులు మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే చెప్తాను నేను.
జరుపుకున్నా జగన్మోహన్ రెడ్డి మహారాజా భూమికి తిరగాలని చెప్పచ్చు కదా ముందు ఒక మంచి పోయి చూస్తే నువ్వు కూడా మా సరేగా మర్చిపోక తల్లి ఇదేంద్రా నేను మామండూరు పంచాయతీలో స్పందన బాగుంది. గడప గడప తిరుగుతా ఉన్నాను. వాళ్ళ ఏనుగులు దాడి జరుగుతా ఉన్నాను. పంట పొలాల మీద చూస్తాను. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఆ సమస్య కూడా పరిష్కరిస్తాము. స్పందన అయితే చాలా బాగుంది. నర్సీపట్నం నియోజకవర్గంలో మేలుకో మహిళ అనే కార్యక్రమం మాజీ మంత్రి అయ్యన్న సతీమణి పద్మావతి బలిఘట్టంలో మహిళలను ఉత్తేజపరుస్తూ జగన్ ప్రభుత్వం మన మగవారిని కల్తీ మద్యంతో అనారోగ్యం పాలు చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు ఎంతో మేలు చేకూరిందని, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు, అలాగే ఆడవాళ్లకు మగవారితో సమానంగా ఆస్తి హక్కు ఇచ్చింది. దిశా చట్టం తీసుకొచ్చాను అన్నారు. 6 సంవత్సరాల చిన్నారిపై మానభంగం ఈ నర్సీపట్నంలో జరిగితే దిశా చట్టం ఏం చేస్తుందని ప్రశ్నించారు. దిశ లేని చట్టం అన్నారు. మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ మహిళలకు ఒక మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ అన్నటువంటి మాట ఎక్కడికి వినిపించాలి? ఎక్కడికి వినిపించాలి? తాడేపల్లి ప్యాలెస్ లో మూసిగేసి పడుకున్నటువంటి పిల్లికి వినిపించాలి. జై తెలుగుదేశం! మన గుర్తు, మన గుర్తు, మన ఎమ్మెల్యే నర్సీపట్నం అడ్డ, నర్సీపట్నం గడ్డ, అయ్యనాట, అయ్యనాట. అవునా కదా? మహిళా మనందరూ మరొక్కసారి నర్సీపట్నం గడ్డ, అయ్యనాట. ఇప్పుడు రమ్మనని ఎవరు వస్తారు? వైఎస్ఆర్సీపీ నుంచి ఒక్కొక్కడు వచ్చి అయ్యో అయ్యన్న పాత్రుడు గారు ఇది చేసేశారు, అయ్యో అయ్యన్న పాత్రుడు గారు ఇది చేసేశారు, అమ్మో అయ్యో అని పెడమబ్బలు పెట్టినటువంటి ఒక్కొక్కళ్ళకి కూడా ఇది అయ్యన్న పాత్రుడి గారు ఇది అని మరొక్కసారి చాటు చెప్తాం. మేలుకో మహిళ. ఎందుకు ఈ కార్యక్రమం ఒకసారి అందరం గుర్తు చేసుకుందాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా గుర్తుపెట్టుకోండి, లెక్క పెట్టుకోండి, రోజు లెక్క పెడుతున్నాం మనం. 5 సంవత్సరాలుగా ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, ఒక నికృష్టుడు ఆడవాళ్ళని అనుక్షణం హింసించుకుంటూ, ఆడవాళ్ళని అనుక్షణం కూడా ఎక్కడికక్కడ అపమానించేటువంటి ఒక దుష్ట నికృష్టుడు పాలిస్తున్నాడు, నేరస్తుడు పాలిస్తున్నాడు. చలో కేసులు వేస్తే వేసుకోండి, కానీ
మళ్ళీ చెప్తున్నా, ఇవాటి రోజున ఈ దుష్ట పాలన నుంచి, ఈ రావణ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కావాలి. కావాలి అంటే ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలోకి రావాల్సినటువంటి ఒక అవసరం ఉంది. మీ అందరికీ గుర్తుందా, 2019లో ఒక మహానుభావుడు ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎలగబడుతున్నాడు కదా 5 సంవత్సరాల నుంచి, మన నెత్తిన భస్మాసుల హస్తం పెట్టి ఆ మహానుభావుడు నాక్క చెల్లెమ్మలు అని ఓ తెగ నీలిగాడు. ఎక్కడికి పోతే అక్కడికి దగ్గర తీసుకున్నాడు, ముద్దులు పెట్టాడు, తలను నిమిరాడు, అన్ని చేశాడు. ఏం చేశాడు తర్వాత? అమ్మో చంద్రబాబు నాయుడు గారు ఎంతో అన్యాయం చేశారు ఆడబిడ్డలకి, అమ్మో తెలుగుదేశం పార్టీ ఎంతో అన్యాయం చేసింది అంటే నేనొచ్చా నా అక్క చెల్లెమ్మలో నా రోజున తెగేడిచాడు. ఏం చేశాడు? నేను మీకోసం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. చేశాడా? ఇది మేలుకో మహిళా కార్యక్రమం. సో ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలి? మహిళల నుంచి రావాలి. ఇఫ్తార్ విందులో పుత్తా నరసింహారెడ్డి మరియు అల్లుడు యశ్వంత్ రెడ్డి. చింతకొమ్మదిన్నె పంచాయతీలో ఇప్పెంటలో పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో చంద్రబాబు సూపర్ 6 పథకాలు ప్రతి ఇంటికి వివరిస్తూ మహిళలను చైతన్యపరుస్తూ ముందుకు సాగారు. మన ప్రియతమ నాయకుడు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ పుత్తా నరసింహారెడ్డి, యువ నాయకుడు శ్రీ పుత్తా చైతన్యరెడ్డి, పుత్తా సాయి నరసింహారెడ్డి, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొలుమలపల్లిలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న పుత్తా నరసింహారెడ్డి అల్లుడు యశ్వంత్ రెడ్డికి కుమార్తె దివ్యశ్రీకి ఘన స్వాగతం పలికిన నాయకులు, ప్రజలు. ఓకే సార్. ఒక్కసారి సఖీ గుర్తు కోటేసి గెలిపించాలి తప్పకుండా. ఒక అవకాశం ఇవ్వండి మాకు కూడా. 10,000 అవుతుంది సార్, 3,000 నుంచి తప్పకుండా సాయం చేయండి సార్. మీ వాలెట్ మీకు కంటిన్యూ అవుతుంది, మీకు తెలియజేయలేదు అక్కడ చేసే పద్ధతులు అన్నీ. ఇవి బులెటిన్ అప్డేట్స్.